హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ట్రెడిషనల్ వెజ్ ఫుడ్ రెసిపీస్. ఈరోజు వీడియోలో టేస్టీ అండ్ హెల్దీ, ప్రోటీన్స్ ఎక్కువగా ఉండే మీల్ మేకర్ మసాలా కర్రీ తయారీ చూద్దాం. మీల్ మేకర్ని సోయా చంక్స్ అని కూడా అంటారు. ఒక బౌల్లో వేడిగా ఉన్న వాటర్ తీసుకుని 1 కప్ సోయా బాల్స్ వేసుకుని 10 నుండి 15 నిమిషాలు నానబెట్టుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని దానిలో ఒక ఉల్లిపాయ, ఒక టమాటా, చిన్న అల్లం ముక్క, 2 వెల్లుల్లిపాయలు, దాల్చిన చెక్క, జీలకర్ర, ధనియాలు, కొద్దిగా జీడిపప్పులు, ఒక మిరపకాయ వేసి ఈ విధంగా పేస్ట్ చేసుకోవాలి. ఈ సోయా బాల్స్ నుంచి వాటర్ స్క్వీజ్ చేసుకుని వేరే బౌల్లోకి తీసుకోవాలి. స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని 1 స్పూన్ ఆయిల్ వేసుకుని ఈ సోయా బాల్స్ 2 నిమిషములు వాటర్ పోయేదాకా లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. కొద్దిగా ఫ్రై అయ్యాక వేరే ప్లేట్లోకి తీసుకుని అదే ప్యాన్లో 1 స్పూన్ ఆయిల్ వేసుకుని 2 ఉల్లిపాయలు, 2 టమాటాలు, ఒక పచ్చిమిరపకాయ వేసి ఫ్రై చేసుకోవాలి. గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి. ఈ కర్రీ చపాతీ అండ్ రైస్లోకి చాలా టేస్టీగా ఉంటుంది. ఈ విధంగా ఫ్రై అయ్యాక దీనిలో మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న పేస్ట్ వేసుకుని కలుపుకోవాలి. దీనిలో 1 స్పూన్ పసుపు, 1 స్పూన్ సాల్ట్, 1 స్పూన్ గరం మసాలా, 1 స్పూన్ కారం, 1 స్పూన్ ధనియాలు జీలకర్ర పౌడర్, కొద్దిగా పెరుగు వేసి ఆయిల్ పైకి తేలే వరకు ఫ్రై చేసుకోవాలి. దీనిలో మీల్ మేకర్ వేసి కొద్దిగా వాటర్ పోసి ఒక 10 నిమిషాలు ఉడికించుకోవాలి. పైన కొద్దిగా కొత్తిమీర జల్లుకుంటే ఎంతో హెల్తీ అండ్ టేస్టీ మీల్ మేకర్ కర్రీ రెడీ అయిపోయింది. ఈ విధంగా మీరు కూడా ట్రై చేస్తారుగా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియోస్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.